మా అత్తమ్మ చేసిన లడ్డూలు ఎట్లున్నాయో చెప్పండి తప్పకుండా. ఇప్పుడు మీరే చేసిందా? ఇద్దరం కలిసి. ఎట్లుంది? చాలా బాగుంది. ఈమె మా అత్తమ్మ. ఇప్పుడు ఆమె స్టైల్లో బూందీ లడ్డు చేస్తుంది. వీడియో అంతా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. హలో, గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. లడ్డూలు చుడుతున్నాం ఇక్కడ. మొత్తం ఓవరాల్ గా 25 లడ్డూలు అయినాయి. కొన్ని చేసినాం మేము. ఈ గ్లాస్తో 2 గ్లాసుల శనగపిండి తీసుకొని ఒకసారి మంచిగా జల్లించుకొని శనగపిండిని గిన్నెలో పోసుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకొని దోశ పిండి లాగా ముద్దలు ఏం లేకుండా మంచిగా కలుపుకోవాలి. నీళ్ళు చూసుకుంటూ పోసుకోవాలి. దోశ పిండి లాగా సన్నం కలిపితే సన్నం వస్తుంది. వాళ్ళు లడ్డు ఏమే మా అత్తమ్మ లడ్డు చేస్తుంది. చూడండి మీరు మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. స్టవ్ ముట్టించి కడాయి పెట్టి నూనె పోసినాము. నూనె మట్టుకు మంచి కాగాలి. నూనె కాగకుండా బూందీ అస్సలు రాదు. నూనె కాగింది. ఒక చిన్న గ్లాస్ తోని కలిపిన శనగపిండి తీసుకొని బూందీ కొట్టే జాలిలో పోసి గ్లాస్ తోని చూపించే విధంగా అంటే బూందీ అంతా నూనెలో పడుతుంది. ఎక్కువ టైం పట్టది. బూందీ 1/2 నిమిషంలో వేగిపోతుంది. వేసిన వెంటనే తీసేసుకోవాలి, లేకపోతే గట్టిగా అయిపోతుంది. చూడండి, వేయగానే వేగిపోయింది. కడాయిలోంచి బూందీ అంతా తీసేస్తున్నాము. మా అత్తమ్మ కొంచెము పల్సగా కలిపింది పిండి. నేనైతే కొంచెం గట్టిగా కలుపుతాను. తీసిన బూందీ అంతా ఒక జల్లిగంటలు వేసుకొని ఇంకో గిన్నెలో పెట్టుకుంటే మన ఆయిల్ ఉన్నా కూడా స్ట్రెయిన్ అయిపోతుంది. కలిపిన పిండి అంతా అయిపోయే వరకు అదే విధంగా బూందీ వేసుకొని ఒక గిన్నెలో వేసుకొని మూత పెట్టుకోవాలి. బూందీ మట్టుకు నూనెకి సరిపడా కొంచెమే వేసుకోవాలి. ఎక్కువ బూందీ ఒకేసారి నూనెలో కొడితే ఓ వైపు కాలి ఓ వైపు కాలక అస్సలు టేస్ట్ ఉండదు లడ్డు. ఇది లాస్ట్ వాయి. బూందీ కొట్టడం అంతా అయిపోయింది. ఇది లాస్ట్ వాయి కూడా తీసి గిన్నెలో వేసేసుకొని మూత పెట్టుకుంటే మనం పాకం పట్టేలోగా కొంచెం మెత్తగా ఉంటది. ఈ విధంగా బూందీ మెత్తగా తీసుకోవాలి. బూందీ గట్టిగా ఉంటే మటుకు లడ్డు చుట్టడం అస్సలు రాదు, చాలా కష్టం అవుతుంది. ఇప్పుడు పాకం పట్టడానికి షుగర్ కొలుసుకుందాం. ఏ గ్లాస్ తో అయితే పిండి తీసుకున్నామో అదే గ్లాస్ తో ఒక గ్లాస్ పోసినాము. కొంచెం తక్కువ 2 గ్లాసులు పోస్తుంది అత్తమ్మ. కొంచెం తక్కువైందని ఇంకా కొంచెం తెస్తుంది. యాక్చువల్ గా అయితే ఒకటి పోస్తారు, కానీ మరి మేమంతా స్వీట్ తినలేము కాబట్టి కొంచెం తగ్గించింది. 2 గ్లాసుల పిండికి 1.5 గ్లాస్ షుగర్ అయితే కరెక్ట్ గా సరిపోతుంది. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు మేము చూపించే కొలతలతో చేసుకోవచ్చు. షుగర్ లో 3/4 గ్లాస్ వాటర్ పోసి ఒకసారి కలిపేసి పొయ్యి మీద పెట్టి స్టవ్ వెలిగించి లో ఫ్లేమ్ లో షుగర్ ను కలుపుకుంటూ షుగర్ మెల్ట్ అయిన తర్వాత తీగ పాకం పట్టుకోవాలి. షుగర్ పాకం వచ్చేలోగా ఒక 7-8 ఇలాచీలు రోట్లో వేసుకొని కొంచెం షుగర్ వేసుకొని మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు 5 వేసిన తర్వాత మళ్ళీ ఒక 3 వేసినాము. కార్డమం పౌడర్ కొంచెం ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటది లడ్డు. చూడండి, మెత్తగా దంచేసిన. ఇలా షుగర్ వేస్తేనే మెత్తగా దంగుతుంది, లేకుంటే మటుకు దంగదు. షుగర్ అంతా మంచిగా మెల్ట్ అయింది, మంచిగా కరిగిపోయింది. స్పూన్ తోని ఇట్లా తిప్పుతూ ఉంటే షుగర్ అంతా మంచిగా కరిగిపోతుంది. చూడండి, ఒక్కసారి టెస్ట్ చేసి చూద్దాము పాకం వచ్చిందా రాలేదు. ఇంకా రాలేదు, కొంచెం టైం పడుతుంది. మళ్ళీ ఒకసారి చెక్ చేసి చూద్దాము పాకం వచ్చిందా రాలేదా అని. పాకం వచ్చేసింది. ఇంకా స్టవ్ సిమ్ చేసుకొని రెడీగా పెట్టుకున్న బూందీలోంచి సగం వేసి అంతా ఒకసారి కలుపుకొని దంచి పెట్టుకున్న ఇలాచీ పొడి అంతా వేసి మిగతా బూందీ అంతా కూడా చక్కెర పాకంలో వేసుకొని మంచిగా గంటెతో కింది బూందీ పై బూందీ ఇలాచీ పౌడర్ అంతా కలిసేట్టు బాగా కలుపుకోవాలి. అత్తమ్మ స్టవ్ బంద్ చేయడం మర్చిపోయింది, మాటల్లో పడి కొంచెం గట్టిగా అయింది. వెంటనే స్టవ్ బంద్ చేయ బూందీ పోసిన వెంటనే స్టవ్ బంద్ చేసుకోవాలి. మేము బంద్ చేయడం మర్చిపోయినా మాట్లాడుకుంటూ. ఈ విధంగా అంతా మంచిగా పాకంలో కలిసేట్టు బూందీ కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వేస్తే పాకం అంతా బూందీ మంచిగా పీల్చుకుంటది. చూడండి, 5 నిమిషాలతో తీసి అంతా మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకొని మాటల్లో పడి మేము ఇక్కడ కాజు కిస్మిస్ వేయడం మర్చిపోయినాము. అసలు మేము లడ్డు చేద్దామని అనుకోలేదు, అందుకే తొందరగా మర్చిపోయినాము. మనం జీడిపప్పులు కిస్మిస్లు ఏమేయలేదు. పాకం కొంచెం ఎక్కువ వచ్చేసరికి మాకు వేడివేడిగా కట్టాల్సి వస్తుంది. అత్తమ్మ చేతులు కాలుతున్నాయి పాపము, అయినా వేడివేడిగానే కడుతుంది. కొంచెం తక్కువ పాకం వస్తే మనం కొద్దిగా చల్లారినాకైనా కట్టుకోవచ్చు నిదానంగా. మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇది. ఈ అత్తమ్మ మా మరదల వాళ్ళ అమ్మ. కొంచెం చిన్నగా తీసుకోవాలి. ఇది మరీ పెద్దగా అయింది. ఈ సైజ్ అయితే పర్వాలేదు. బాగా చెండి. అసలు ఎండాకాలంలానే ఉంది, వర్షాకాలం అసలు అనిపిస్తలేదు. మొత్తం వర్షాలు పోయినట్టే. ఇక వీళ్ళు కరీంనగర్ వాళ్ళు. మీరు కమ్మలు గిమ్మలు అన్నీ తీసేసిండండి. కమ్మలు కూడా పెట్టుకోలే. కమ్మలు పెట్టుకోలే. మొన్న నెత్తి కొలుసుకున్నాను, అటు తీసిన మళ్ళీ పెట్టుకోలే. మంచిగా ఫోటోలో పడుతుంది కానీ కమ్మలు లేవు మరి. చేతికి గాజులు గీజులు మంచిగా, మెడలకు గొలుసు అన్ని బాగానే ఉన్నాయని కమ్మలు పెట్టుకోలే. ఈ అత్తమ్మకు డైమండ్ గాజులు డైమండ్ సెట్లు చాలానే ఉన్నాయి. మంచిగా వస్తున్నాయి. ఎంత బాగున్నాయి అసలు. ఎంత మంచిగా గడుతుంది.
మొట్టమొదలు నువ్వు నేను చూసినప్పుడు అప్పుడే పుట్టే మెత్తగా అట్టలు మటుకు బాగా చేస్తుంది అత్తమ్మ. కానీ ఇట్లనే ఉండాలి, కొంతసేపు కాగానే పైన అంతా ఇక్కడ పైన చక్కెర చక్కెర వస్తుంది. అట్లా వస్తే నాకు మంచి చాలా ఇష్టం, అట్లా ఉంటే మంచి అనిపిస్తుంది. ఎంత పడితే అంత మెత్తగా ఉంటే చిన్నగా వస్తాయి. కానీ ఇలాంటి మంచుకుంటుంది. మనం చేసుకుంది ఎంతైనా మన హోమ్ మేడే. బయట కొనుక్కునే ఏం మంచిగా ఉంటాయండి, వాళ్ళు ఏం చేస్తారో ఏం వేస్తారో ఏం తెలియదు. మిగతాది కూడా పోసేసింది. కొద్దిగా పాకం ఎక్కువ వచ్చిందని ఒక 2-3 టీ స్పూన్లు పాలు పోస్తే లడ్డూలు మంచిగా చుట్టుకోవచ్చట. ఇది ఒక టిప్పు మనకు. పాకం ఎక్కువైతే భయపడద్దు, ఈజీగా వస్తున్నాయి ఇప్పుడు. వెనకటి పెంచి పోతుంది. కానీ వెనకటి పద్ధతులే మంచిగా ఉంటుండే. మరి వెనకట వాళ్ళే హెల్దీగా ఉన్నారు, గట్టిగా ఉన్నారు. వెనకట పాల బదులు గంజి పోసి లడ్డూలు చుట్టే వాళ్ళని చెప్తుంది. ఆ గిలాసు 10-12 అవుతాయి ఇవి. ఒక గ్లాసుకు 10-12 అవుతాయా? అవుతాయి. ఇప్పుడు మన 2 గ్లాసులు అంటే 25 5-10 అయినాయి. ఇవి కావా 20 అయితే నాకు లెక్కే. నా చిన్న బిడ్డ కూడా అమ్మ నువ్వు ఆట కట్టపడి చెయ్యకు, ఈట గిలాసడి పిండి చెయ్యి అను. గిలాసడే చేయించు. వాళ్ళు ఈ చక్కెర తినకపోతున్నారు, పిల్లలు చక్కెర తినరు. మరి ఎట్లా లడ్డు నీరజ పిల్లలకి ధనంజయకు కొద్దిగా అలవాటు అయింది. అబ్బో ఇంకా బాగానే ఉంది. నేను లాస్ట్ టైం అనుకున్నా నూనె కూడా ఎక్కువ ఏం పట్టలేదంటుంది. బూందీ అంటే చాలా నూనె లాగుతుంది కదా, కానీ ఎందుకో నూనె గొంతుంది. ఇది లాస్ట్, ఇది ఒక్కటి కట్టేసి అయిపోతుంది. ఇది మా మదర్ వాళ్ళ కిచెన్. కొద్దిగా మెస్సీగానే ఉంది. పని వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత వర్క్ మొదలు పెట్టినాము. కిచెన్ చాలా పెద్ద ఉంటుంది వీళ్ళది. ఒక 10-15 మంది కూడా వచ్చి వంట చేస్తే కూడా సరిపోయేంత ప్లేస్ ఉంటుంది. ఇంకా అయిపోయినాయి, టోటల్గా 25 లడ్డూలు అయినాయి. మేము ఏ పిండి వంట చేసినా ఫస్ట్ భగవంతునికి నైవేద్యం పెట్టిన తర్వాతనే మేము తింటాము. అందుకని అత్తమ్మ తీసుకొచ్చి భగవంతునికి నైవేద్యం పెట్టింది. మా మరదలు రాగానే టేస్ట్ చూడమని ఇచ్చిన, తనేమో నాకు పెడుతుంది. నువ్వు తింటుండే ఇప్పుడు మీరే చేసిందా? కలిసి ఎట్లుంది? చాలా బాగుంది. అంతా మంచిగా సాఫ్ట్ ఉన్నాయి. నూనె అయితే ఏం గుంటుంది నేను అనుకో. మంచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. నూనె కూడా ఎక్కువ ఏం గుంటుంది. చాలా టేస్టీగా వచ్చినాయి. కానీ ఒక్కటి మేము కిస్మిస్లు జీడిపప్పు మర్చిపోయినాం. అవి లేకపోయినా బాగున్నాయి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఆల్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. వీడియో మొత్తం చూసాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే బాయ్.